అరే శివ, వాడికి ఏమైందిరా డల్ గా ఉన్నాడు? వాడు బెట్టింగ్ వేసి బాగా లాస్ అయ్యాడు ఈ రోజు, అందుకే కొంచెం దిమ్ముకున్నాడు రా. అరే చిన్న చిన్న అవరాడా బెట్టెల పైన ఇప్పటికే చిరాకు తెప్పిస్తాను నువ్వు అక్కడ. రే ఎందుకురా వాడికి అంత కోపం? కొద్ది మాట్లాడరా, మొత్తం సెట్ అయిపోద్ది సరేనా? చిన్న కొడుకు నేను ఏమన్నాను రా, అంత సీరియస్ అయ్యాను నా మీద. ఫోన్లేరా, ఆడేదో బెట్టింగ్ పోయే బాధలో ఉన్నాడు. చిన్న కూడా ఇప్పుడు బెట్టింగ్ స్టార్ట్ చేసాడు. ఈ మధ్యన స్టార్ట్ చేశాడు రా. అర్రా చిన్న కూడా వస్తుంది. యారా ఎక్కడేం చేస్తున్నారా ఇద్దరు? ఏం లేదురా. సారీ రా రాము, రాత్రి మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉన్న టైంలో నువ్వు పిలిచేసరికి అలా లేట్ అవ్వాల్సి వచ్చింది. రైట్ మ్యాచ్ ఏమైందిరా? సరే రాత్రి లాస్ట్ అవర్ కి మ్యాచ్ టర్న్ అయిపోయిందిరా. 1:10 రేషియోలో వచ్చిందిరా. అంతే ఎంతరా? అరే వీక్ 10,000 రాజు. సరే ఉండరా, నా పని ఉంది అయితే. వాడు ఎప్పుడు ఒక మ్యాచ్ కి 1000 రూపాయలు కాస్తాడ్రా. అయితే ఒక మ్యాచ్ కి 10,000? అరే చిన్న ఆగరా. ఏమ్రా నాకు కూడా బెట్టింగ్ వేయాలని ఉందిరా. నీకెందుకురా? నాకు కొంచెం మనీ అవసరం రా. అది నైట్కే మన ప్లేస్కి వచ్చా. అరే రామ్, నువ్వు చిన్నతో ఏం మాట్లాడావురా? బెట్టింగ్ వేద్దాం అనుకుంటున్నాను రా, అందుకే ఉదయం చిన్నతో మాట్లాడు. బెట్టింగా? నీకేం అవసరం రా? నాకు కొంచెం డబ్బులు అవసరం రా. దేనికి ఇప్పుడు అవసరం? సెకండ్ హ్యాండ్ బైక్ కొందాం అనుకుంటున్నాను రా. ఎంతరా? 13,000 రా. నా దగ్గర 3,000 ఉన్నారా. 10,000 ఎలాగైనా సెర్చ్ చేయగలరా. అయితే ఇప్పుడు బెట్టింగ్ అయ్యానికి వచ్చావు. వద్దురా ఉండోబులు కూడా పోతాయిరా. సరే అయితే నీ ఇష్టం, నాకు నిద్ర వస్తుంది. మీకు పడుకోలేదా? దీని బెట్టలకి ఇలా చెప్తున్నాను. చూపిస్తాను. ఇలా మ్యాచ్ టు మ్యాచ్ చూసి బెట్ వేసుకోవాలరా. సింపులా? అవునరా, సింపుల్ రా. బెట్ వస్తుందిరా. సాయిరా, నా నిద్ర వస్తుంది, నిద్ర పెట్టుకో. వద్దురా ఉండోబులు కూడా పోతాయిరా. బెట్ వస్తుందిరా. ఉండోబులు కూడా పోతాయిరా. బెట్ వస్తుందిరా. 2,000 పోతే పోయింది, వేసిద్దాం. ఇంకొక బాల్కి ఒక 6 కొట్టాలి. వచ్చిందిరా మ్యాచ్. కొట్టాడ్రా, 6 కొట్టాడ్రా. అమ్మయ్యా, 2,000 వచ్చింది. ఈ రోజుకి బెట్ చాలు. నిద్ర వస్తుంది, పడుకుడు పద. ఈ మ్యాచ్ అంటే 1:2 రేషియోలో ఉంది. సర్లే, ఇదేదో బాగుంది. నా దగ్గర 5,000 ఉన్నాయి. 5,000 వేసేద్దాం. 10,000 వచ్చి ఇదేంది? ఇదే ఫోన్ లేదు. ఇదంతా కళ. నైట్ 10,000 వచ్చినట్టు కళ వచ్చిందా? అది నిజమవుద్దేమో. పోతే వేసిద్దామా. మ్యాచ్ పోయేటట్టుంది. 10,000 వేస్తాను. ఆశపడిపోయి ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. 10,000 పోనాయిరా. అరే రామ్, ఏం మాట్లాడు డల్గా ఉన్నావు? నైట్ 10,000 వచ్చినట్టు కళ వచ్చిందా? అలా వచ్చిందన్నారా నేను? నీకు ఇన్షుడు చెప్పాను రా. నా మాట ఎప్పుడైనా ఉన్నావా నువ్వు? చెల్లరా, అయిపోయింది. ఉదయం మాట్లాడు. రాత్రి 10,000 పోనాయి కదరా, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? బెట్టింగ్ అంటే తిడతాడు, ఏదో ఒకటి చూపిద్దాం. సరే శివ, ఇంటికాడ పరిస్థితులు బాగాలేదురా. అమ్మ 30,000 తెమ్మందిరా. ఎవరి దగ్గర ఉంటే సెర్చ్ చేయరా. అరే నాకైతే అవి తెలియదురా. యామ్ దగ్గర ఫోన్ చేస్తాను లేరా. హలో M2, ఒక 30,000 కావాలరా, సెర్చ్ చేయరా. నైట్ రా, సెర్చ్ చేస్తున్నా. లోన మీ ఇద్దరే మాట్లాడుకుంటే నేను చూసుకుంటా, ఓకేనా? అన్నా ఏం తమ్ముడు ఎలా వచ్చా? అన్న నీకు ఫోన్లో చెప్పాను కదా అన్న, వీళ్ళే అన్న. తమ్ముడు నువ్వు చెప్పావు కాబట్టి ఇస్తాను. వడ్డీ నీకు తెలుసు కదా అన్న. అదంతా నేను చూసుకుంటాను. సరే ఓకేరా. రే అక్కడ 30,000 ఉంటాయి, తీసుకుని ఇచ్చిరా వాళ్ళకి. థ్యాంక్స్ అన్న. సరే వెళ్ళండి.
ఇరే ఎవరా మీ డబ్బులు? థ్యాంక్స్ రా, నీ వల్ల నాకు ఈ డబ్బులు వచ్చి. పర్లేదురా, మళ్ళీ మనకేంటి. అరే రామ్, అరే రామ్, ఏమైందిరా ఏడుస్తున్నావు? అరే శివ, నీ దగ్గర విషయం దాచాను రా. ఏంట్రా? నేను ఇంటి దగ్గర పరిస్థితి బాగోలేదు అన్నాను కదరా, అదంతా అబద్ధం రా. బెట్టింగ్ కోసం తీసుకున్నాను రా. ఇప్పుడు ఏమైందిరా అయితే? 1,000 తెచ్చాను అన్న దగ్గర, ఎలాగైనా బెట్టింగ్ వేసి ఇచ్చి 10,000 ఇద్దాం. 10,000 పోనారా, ఇప్పుడు ఏం చేద్దాం? పోతే పోయింది, 20,000 వేసిద్దాం. 20,000 పోనారా. సరేలేరా, బాధపడుకో, అయిపోయింది అయిపోయింది, ఎవరో చచ్చేద్దాంలే. ఏం లేదురా. 30,000 తెచ్చావు కదరా, అన్న అర్జెంట్ కావాలంటున్నాడు. మన కదా తెచ్చా, ఏమరా అన్న అర్జెంట్ తెమ్మంటాను. గట్టిగా మొత్తం పాకొచ్చాడరా. గట్టిగా నువ్వే స్టార్ట్ చేస్తారా? రే 30,000 ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తావా? ఇప్పుడు ఎలారా సెట్ చేయాలి, ఒక గంట టైం ఇరా. ఇప్పుడు ఎలారా డబ్బులు సెట్ చేయాలి? నా దగ్గర 10,000 దగ్గర ఉన్నాయరా. అలా మాయా, ఒక 10,000 సెట్ చేయరా. సరే రా, ఇంటికి వస్తుంది. 20,000 ఉన్నాయా? ఇప్పుడు చెప్తున్నాను నాకు 20,000. ఇది నేను అందరు మాట కాసేస్తాను రా. సరేరా, ఏదో చూద్దాం. ఏరా తమ్ముడు, డబ్బులు తీసుకొచ్చావా? అన్న 20,000 సెట్ అయ్యాయన్న. నీకు ఇచ్చింది 30,000 కదా. అరే ఏమంతో మరి ఇంకా నేను చెప్పిద్దాం అన్న. నువ్వు ఇచ్చిన డబ్బులు బెట్టింగ్ కాసి పోయి అన్న. ఈ కోస్తో ఫ్రెండ్స్ని అడిగి ఈ 20,000 సెట్ చేశాను అన్న. మరేమనకన్నా, ఒక 4 రోజులు టైం ఇయ్యన్న, ఆ డబ్బులు కూడా ఇచ్చేస్తా. ఇప్పుడు నుంచి నీకు ఎందుకురా బ్యాటింగ్ వేస్తామంటే డబ్బులు ఇవ్వకుందని కదరా నీకు. నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే బ్యాటింగ్ వేసాను. బ్యాటింగ్ వేసి చాలా సార్లు లాస్ అయిపోయాను. తర్వాత చదువు మీద దృష్టి పెట్టి చిన్నదో పెద్ద జాబ్ వచ్చి ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు కూడా చెడు అలవాట్లకు గురి కాకుండా సరిగ్గా ఉండు. 20,000 ఇదిగో అన్న. అన్న నువ్వు చెప్పినట్టే సరిగ్గా చదువుకుంటున్నా అన్న. ఈ 10,000 గురించి ఆలోచించకండి. నుంచి అయినా బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా చదువు మీద దృష్టి పెట్టుకుని సరిగ్గా ఉండండి.